ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ఒకరోజు హన్న తన యొక్క కుమారుణ్ణి ఎత్తుకొని షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఏమని విజ్ఞాపన చేసిందంటే, యెహోవా యందు నాకు మహా సంతోషము కలిగెను అని చెప్తూ, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అంటున్నాడు. ఎందుకు హన్నాకి ఆ బిడ్డ ద్వారా మహాబలము కలిగింది అంటే, కొన్ని సందర్భాల్లో హన్నా యొక్క పరిస్థితి, హన్నా యొక్క స్థితి తొట్టిల్లినట్టుగా ఉన్నది. మీరు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం చదివితే కనుక, తొట్టిల్లినటువంటి వారు బలము ధరించుదురు అన్నాడు. అంటే ఎప్పుడైతే బిడ్డ వలన ఆనందం పొందిందో, బిడ్డ వలన సంతోషం పొందిందో, బిడ్డ వలన గర్భం ధరించి బిడ్డను దేవాలయానికి తీసుకుని వెళ్ళిందో, తన మొరను ఆలకించిన దేవునికి కృతజ్ఞతగా ఏం చెప్తుందంటే, తొట్టిల్లిన నేను బిడ్డలారా దేవుని బలము ధరించానని సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు కూడా దేవుని బలము మీరు ధరించి హన్నా వలె గొప్ప సాక్ష్యం చెప్పండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.